మా ఫ్రెండ్ అయితే పనస పళ్ళను కొడుతున్నాడు, పనసకాయల్ని. ఎన్ని పండు ఉన్నాయో చూస్తాం మేమైతే. పండు ఫ్రెండ్స్, ఈ పనస పండు అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇది బురద పండు ఇంకా కజ్జ పండు మాదిరిగా కాకుండా మధ్య రకానికి చెంది. అమ్మో, ఫైనల్లీ పనస పండు అయితే గుమగుమలాడుతుంది. స్మెల్ హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు మేమైతే పనస పండు తినడానికి వెళ్తున్నాం. ఈ పనస పండు వెరైటీ ఏంటంటే అది తింటే అరటి పండులా ఉంటుంది. అది కజ్జ పండు కాకుండా బురద పండు కాకుండా మధ్య రకంగా ఉంటుంది అనమాట. ఆ పనస పండు ఎలా ఉంటుందో కూడా మీకు అయితే చూపిస్తాను. మా ఫ్రెండ్ అయితే పనస చెట్టు ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. పైన పనస పండు ఉందన్నమాట ఫ్రెండ్స్. అవి ఏ విధంగా తీస్తాడో నేను మీకు చూపిస్తాను. చెట్టు ఎక్కడం అయితే చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మేము ఇద్దరమే వచ్చాం పనస పండు కోసం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మా ఫ్రెండ్ అయితే కోతి లెక్క ఎక్కుతున్నాడు. ఎక్కడం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. పనస పండు దించే విధానం కూడా మీకు అయితే చూపిస్తాం మొత్తం. చూడండి, మావాడైతే ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే పనస పళ్ళను కొడుతున్నాడు, పనసకాయల్ని. ఎన్ని పండు ఉన్నాయో చూస్తాం మేమైతే. పండు ఉన్నవన్నీ తీస్తాం ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో చూద్దాం. మరి పనస పండు అవైతే చాలా టేస్టీగా అరటి పండు మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ చూస్తే అయితే భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్. వాసన అయితే వస్తుంది. పండు ఉందో లేదో మనకైతే తెలియదు. మ్యాక్సిమం ఉంటుంది. పనస పండు సీజన్ కాబట్టి పనస పండు ఉండే ఉంటుంది. ఇవంతా పనసకాయలే ఫ్రెండ్స్. నేలలో కూడా పనస పండు ఉన్నాయి, పనసకాయలు ఉన్నాయి. చూడండి, చాలా నేలలో ఉందన్నమాట ఇవంతా. ఆవులు కూడా ఇలా తీసి తినేసేటట్టుగా ఉన్నాయి ఇవి. 2 పనసపాలు ఉన్నాయంట ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే కొడుతున్నాడు. మొత్తం 3 ఉన్నాయంట. అవి ఏ విధంగా దించుతామో మీకు చూపిస్తాను నేను. ఓన్లీ హ్యాండ్ మేడ్ అనమాట. మేము రోప్ కూడా తేయలేదు దించడానికి. అమ్మో, జాగ్రత్త రోయ్. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఫ్రెండ్. బురద పండు కాకుండా లాడ పండు కాకుండా మధ్యలో కనిపిస్తుంది అనమాట. ఇది తింటే చాలా టేస్టీగా ఉంటుందంట. చూద్దాం మనం ఏ విధంగా ఉంటుందో. దించడానికి సిద్ధంగా ఉన్నాడు మా ఫ్రెండ్ అయితే. తీస్తున్నాడు పనస పండుని. వాచ్. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. దించడం అయితే చాలా కష్టంతో కూడుకున్న పని. సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేయడం అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్ తీయాలి, లేకపోతే పండు కూడా పడిపోతుంది. హ్యాండిల్ విత్ కేర్ అనమాట. మావాడైతే కోతి లెక్క నడుస్తున్నాడు పైనుంచి. చూడండి, చాలా జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్. నిశ్శబ్దంగా అవ్వాల్సిన పరిస్థితి ఇదనమాట. చాలా అంటే చాలా నెమ్మదిగా దిగుతున్నాడు. ఒక చేతితో పనస పండును పట్టుకొని, ఒక చేతి చెట్టుని పట్టుకొని చాలా హ్యాండిల్ చేస్తాడు చక్కగా. ఫ్రూట్ ఎలా ఉందో మీకైతే చూపిస్తా. జాగ్రత్త వహించాలన్నమాట మనమైతే. పనస పండు అయితే దగ్గరికి తెచ్చేసాడు ఫ్రెండ్స్. నేనైతే పట్టుకోవాలి అక్కడ నుంచి, లేకపోతే చాలా కష్టంతో కూడుకున్న పని అనమాట ఒకటి దించాలంటే. నేనైతే తీసేసుకుంటున్నాను పనస పండు. అమ్మో, ఫైనల్లీ పనస పండు అయితే గుమగుమలాడుతుంది. స్మెల్ అయితే ఇవి పక్కన పెట్టేసి మా ఫ్రెండ్ కూడా దించుదాం అక్కడ నుంచి. అది కూడా తీయాలని అడుగుతున్నాడు, కానీ వెయిట్ అండ్ ఒకసారి తినేసి తీద్దామని నేనైతే చెప్పా. బట్ ఇది ఎలా రుచి చూసిన తర్వాత మేమైతే తీస్తాం ఫ్రెండ్స్. లేకపోతే తీసి తినకుండా వేస్ట్ కదా, వేస్ట్ చేయకూడదని మేమైతే ఆలోచించి వెయిట్ చేయమంటున్నాను నేనైతే. ఫైనల్లీ పనస పండు తీసుకుని మా ఫ్రెండ్ అయితే దిగుతున్నాడు. వాటిని అయితే కింద పడేస్తున్నాడు ఫ్రెండ్స్.
అయినా ఏం కాలేదు. చాలా జాగ్రత్త దిగమని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. చెట్టు దిగడం కూడా చాలా ఇబ్బందితో కూడుకున్న పని ఫ్రెండ్స్. ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. అంతేకాదు ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల ఒక లాడ పనసపండు చెట్టు కూడా ఉంది. వీటిని కూడా చూపిస్తా. ఇక్కడ పనసపండు ఉన్నట్టుంది. వాసన అయితే చాలా తక్కువగా వస్తున్నాయి. పండు ఉందో లేదో. ఇవైతే మనం అందేటట్టుంది ఫ్రెండ్స్. కాయలు అయితే చాలా నేలకు వచ్చున్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే మనం కిందనే సెట్ ఎక్కకుండా కోసేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్ కాయలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే కింద నుండి మనం కోసేసుకోవచ్చు. అంత చిన్నగా ఉన్నాయి చెట్లు అయితే. కాయలు అయితే అంత చిన్న నేలకు వచ్చున్నాయి. అంతేకాదు అక్కడ ఒక పెద్ద కాయ ఉంది ఫ్రెండ్స్. వాటిని కూడా చూపిస్తే అది పండినట్టుంది. మొత్తం పండి పగిలిపోయినట్టుంది. పండు పగిలిపోయింది ఫ్రెండ్స్. ఇవైతే లాడ పండు చాలా బాగుంటుంది. మేమైతే కత్తి తెచ్చుంటే అవి తినాల్సింది, కానీ కత్తి తీసుకురాలేదు. పల్ప్ అయితే చాలా బాగున్నట్టుంది. ఫ్రెండ్స్, మీరు పనసెట్టు కింద వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దురదగుండు చెట్లు ఉంటాయి కదా అవి. ఇదిగో ఇవైతే దురదగుండు చెట్లు అనమాట. ఇవి మా ఫ్రెండ్ అయితే అంటుకున్నట్టుంది, గోక్కుంటున్నాడు. చాలా దురదగుండు అంటున్నాడు. ఇవైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పనసెట్టు కిందకి వెళ్ళినప్పుడు. ఇవి అడవుల్లో ఎక్కువ కనిపిస్తాయి. ఇప్పుడైతే ఇవి రాను రాను మనం పనసెట్ల కింద కూడా వచ్చేసింది. మా విత్తనాలు అయితే చాలా గాలిలో వేగంగా దూసుకెళ్తాయి కాబట్టి ఇవైతే ఎక్కడ పడితే అక్కడ వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే పనసెట్టు కింద వచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ పనస పండు ఎలా ఉంది, అవి మీకు చెప్పాను కదా, అవి అరటి పండులా ఉంటుంది అన్నాను. అరటి పండులో తింటే అరటి పండు వాసన వస్తుంది అన్నాను. అవి అయితే మీకు ఇప్పుడు తీసి చూపిస్తాను అది ఏ విధంగా ఉందో. చెట్టు కింద అయితే చాలా దోమలు ఉంది ఫ్రెండ్స్. అలాని మేము బయటకు వచ్చేస్తున్నాం అనమాట, దోమలు బేడద తప్పుకొని. ఇవైతే చక్కగా తీసుకెళ్ళి మంచి ప్లేస్లో తిందామని మేమైతే డిసైడ్ అయ్యాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్స్. నచ్చినైతే ఒక లైక్ చేయండి. ఆ పండు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాం మీకైతే. ఇప్పుడు మేమైతే పనస పండు సీకుతున్నాం ఫ్రెండ్స్. అవి మేము కత్తి తెచ్చుకోలేదు, కానీ చాలా సింపుల్గా తీస్తున్నామాట. లోపల తొనలు ఎలా ఉన్నాయి చూపిస్తాం మీకు. చాలా బాగుంది ఫ్రెండ్స్. తొనలు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అచ్చం అరటికాయలానే ఉంది. స్మెల్ కూడా అలానే ఉంది. బట్ మనం తిన్నప్పుడు అయితే ఆ ఫీల్ అయితే వేరేలా ఉంటుంది. చాలా ఎక్కువ తొనలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనమైతే ముందుగా జిగురుని తుడుచుకోవాలన్నమాట, మనం తినాలి కాబట్టి చక్కగా. అవి క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఫ్రీగా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా వెరైటీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే ఆ తొనలు చూపిస్తా. అవి చాలా, అది బురద పండు కాకుండా కజ్జ పండు కాకుండా మధ్య రకానికి చెందినలా ఉన్నాయన్నమాట. తొనలు అయితే చాలా వెరైటీగా ఉంది. మా ఫ్రెండ్ తిని వాడు అనుభూతి ఎలా ఉంటుందో చెప్తాడు. సూపర్, చాలా అద్భుతంగా ఉంది అంటున్నాడు ఫ్రెండ్స్. ఇవైతే చూడండి, మీకు కూడా చూపిస్తాను నేను. చూడండి, ఇవి టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి బురద పండు కాకుండా కజ్జ పండు కాకుండా నా మధ్య రకానికి చెందింది అన్నమాట. ఇవి హైబ్రిడ్ రకానికి చెందిందని మనం అయితే చెప్పాలి. టేస్ట్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి అని మా ఫ్రెండ్ అయితే చెప్తున్నాడు. నేను కూడా చాలాసార్లు తిన్నాను, బట్ మీకైతే ఇప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు ఎప్పుడైనా మా ఊరు వచ్చినప్పుడు అడగండి, మీకు అయితే నేను పనస పండు తీసిచ్చే ప్రయత్నం చేస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పండు అయితే భలే ఉన్నాయి. ఇవి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇది అరటిపండు, ఇంకా అరటిపండులానే ఉంటుంది. అరటిపండు లా స్మెల్ అయితే వస్తుంది. ఇవి తిన్న గంట దాకా మనకైతే అరటిపండు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మనం టాయిలెట్ వేసిన ఫ్రెండ్స్, ఈ పనసపండు అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇది బురద పండు ఇంకా కజ్జ పండు మాదిరిగా కాకుండా మధ్య రకానికి చెందింది అనమాట. ఇవి ఈ పనసెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అది అరటిపండు మాదిరిగా ఉండడం వల్ల దీనికి అరటి చెట్టు అని, అరటికాయల పనస అని పేర్లు కూడా పెట్టారు మా వాళ్ళు అయితే. ఇది అప్పటి నుంచి ఉన్నాయంట, కానీ ఇది చాలా మందికి తెలియదు అనమాట. మా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఇంత బాగా పండుతాయి, ఇది అరటికాయ మాదిరిగా ఉంటుంది అన్న విషయం తెలియదు వాళ్ళకి. ఇది తింటుంటే మాత్రం స్మెల్ అయితే అలానే ఉంది. మనం అరటిపండు తిన్నట్టు ఫీల్ అవ్వచ్చు అయితే ఇది తిన్న వెంటనే మనం. ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం, ప్రకృతి వీడియోల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నేచర్ రహస్యాల కోసం మన ఛానల్ని వెంటనే ఫాలో చేయండి ఫ్రెండ్స్.